హలో పేరెంట్స్. ఈరోజు మనం పిల్లలు ఎందుకు స్క్రీన్ మీద ఎక్కువ డిపెండెంట్ అవుతున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ బ్రెయిన్‌లో జరిగే కెమికల్ చేంజెస్. డోపమైన్ అనే కెమికల్ ఎందుకు పిల్లల్ని స్క్రీన్ మీద డిపెండెంట్ అయ్యేలాగా చేస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డోపమైన్ అంటే ఏంటి? డోపమైన్ అంటే ఒక హ్యాపీ హార్మోన్. ఈ హ్యాపీ హార్మోన్ మనం ఎప్పుడైతే చాలా హ్యాపీ స్టేట్‌లో ఉంటామో, ఎక్సైటింగ్‌గా ఉంటామో, అలాంటి టైంలో మన బ్రెయిన్ అనేది ఒక హ్యాపీ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. దాని పేరు డోపమైన్. మనకి చిన్నగున్నప్పుడు మనం బయటెళ్ళి ఫ్రెండ్స్‌తో ఆడుకున్నప్పుడు, లేకపోతే ఎప్పుడో ఒకసారి ఒక ట్రిప్‌కెళ్ళినప్పుడు, ఎప్పుడో ఒకసారి మూవీకెళ్ళినప్పుడు, మనకి అలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఔట్‌డోర్ ప్లే ఫ్రెండ్స్‌తో ఆడుకున్నప్పుడు మనకు డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు స్క్రీన్ లేదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో ఏమవుతుంది? మన పిల్లలకి స్క్రీన్ అంటే షార్ట్స్, రీల్స్, ఎవ్రీ వీడియో, ఎవ్రీ గేమ్ ఆడినప్పుడు డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ ఇన్‌స్టంట్‌గా బ్రెయిన్‌లో రిలీజ్ అవుతుంది. సో పిల్లలకి ఇన్‌స్టంట్‌గా హ్యాపీనెస్ వస్తుంది. ఇన్‌స్టంట్‌గా ఎక్సైట్‌మెంట్ వస్తుంది. సో నీకు స్క్రీన్‌లో అంత ఈజీగా ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్ వచ్చినప్పుడు పిల్లలు ఎందుకు దాన్ని వదలాలనుకుంటారు? అవునా కాదా? బయటకెళ్ళి ఎందుకు ఆడుకోవాలనుకుంటారు? ఫర్ సపోజ్ వాళ్ళు స్క్రీన్ చూస్తున్నారు. స్క్రీన్ చూస్తున్నప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతూనే ఉంది. సో డోపమిన్ లెవెల్స్ హై ఉన్నాయి. తర్వాత మనం ఏం చేస్తాం పేరెంట్స్ లాగా? చాలు స్క్రీన్ బంద్ చేసేయి, లేకపోతే ఫోన్ ఇచ్చేసేయి అని సడన్ గా ఫోన్ లాక్కుంటాం పిల్లల దగ్గర. అప్పుడు ఏమవుతుంది? న్యాచురల్ గా డోపమిన్ లెవెల్స్ అంటే హ్యాపీ హార్మోన్ హై ఉన్న హ్యాపీ హార్మోన్ ర్యాపిడ్ గా ఫాలో అవుతుంది. అంటే డోపమిన్ లెవెల్స్ బ్రెయిన్ లో తగ్గిపోయినాయి. అప్పుడు పిల్లల బ్రెయిన్ సడన్ గా ఏమవుతుంది? హ్యాపీ హార్మోన్ పోతే ఆబ్వియస్లీ సాడ్ అవుతుంది బ్రెయిన్. సాడ్ అయినప్పుడు బ్రెయిన్ అనేది మన పిల్లలకి సిగ్నల్స్ ఇస్తుంది. అంటే ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఇంకో పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కి సిగ్నల్స్ ఇస్తుంది. గో అండ్ ఆస్క్ ఫర్ డోపమిన్. ఇంకా నువ్వు హ్యాపీ అవ్వాలి, డోపమిన్ అడుగు అని బ్రెయిన్ కి సిగ్నల్స్ ఇచ్చేసరికి మన పిల్లలు ఆ టైంలో టాంట్రమ్స్ త్రో చేస్తారు, ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు అనంటే వాళ్ళ బ్రెయిన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ డోపమిన్. అంటే వాళ్ళు ఆ లూప్ లో స్టక్ అయి ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మనం అదే టైంలో పిల్లలు ఏడుస్తున్నప్పుడు పేరెంట్స్ లాగా మనం పిల్లలకు సపోర్ట్ చేయకుండా వాళ్ళని ఇంకా తిడుతున్నాం. నువ్వు ఫోన్ అడిక్షన్ అయిపోయావు, క్లాస్లో చదవట్లేదు, ఎప్పుడు చూసినా స్క్రీనే, నీ మీద మనీ వేస్ట్, ఏదో ఒక లేబుల్ ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలకి ఏదో ఒక లేబుల్ వేస్తున్నారు. అలాంటి టైంలో ఇమాజిన్ ఆల్రెడీ బ్రెయిన్ సాడ్ స్టేట్ లో ఉంది, డోపమిన్ లెవెల్స్ లో ఉన్నాయి. మీరు ఇచ్చే ఇలాంటి లేబుల్స్ వల్ల డోపమిన్ లెవెల్స్ ఇంకా ఫాల్ అయిపోయి పిల్లలు ఇంకా సాడ్ అవుతున్నారు. ఈసారి బ్రెయిన్ డబల్ స్ట్రెంగ్త్ తో, డబల్ స్పీడ్ తో డోపమిన్ లెవెల్స్ పెంచడానికి బ్రెయిన్ కి సిగ్నల్స్ ఇస్తుంది. అంటే పిల్లలు ఇంకా ఎక్కువ టాంట్రమ్స్ త్రో చేస్తారు, ఇంకా ఎక్కువ అలుగుతారు. సో జస్ట్ ఇమాజిన్, మీరు ఇచ్చే లేబుల్స్ తోటి మీరు పిల్లలకి హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే పిల్లలకి హార్మ్ చేస్తున్నారా? ఓకే, గుర్తుపెట్టుకోండి. యాజ్ పేరెంట్స్ మన పిల్లలు ఈ లూప్ లో స్టక్ అయిపోయారు. తెలుసో తెలియకో మన ఇన్వాల్వ్మెంట్, పిల్లల ఇన్వాల్వ్మెంట్, ఇంకా సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, మల్టీ ఫ్యాక్టోరియల్ ఉండొచ్చు. పిల్లలు ఆ లూప్ లో స్టక్ అయిపోయారు. పేరెంట్స్ లాగా మన రోల్ ఏంటి? పిల్లల్ని ఆ లూప్ నుంచి బయటకు తీసుకురావడం. బట్ మీరు ఇచ్చే లేబుల్స్ పిల్లల్ని లూప్ నుంచి బయటకు తీసుకొస్తున్నాయా, లేకపోతే లూప్ లో ఇంకా పడేస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. మీరు మీ పిల్లలకి హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు ఇంకా మీ కిడ్ ఒకటే టీంలో ఉండండి. స్క్రీన్ ని ఆపోజిట్ టీంలో వేయండి. చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? స్క్రీన్, పిల్లలు ఒక టీము, పేరెంట్ ఒక్కరు ఆపోజిట్ టీం. మీరు మీ పిల్లలకి అగనెస్ట్ ఫైట్ చేస్తున్నారా, లేకపోతే స్క్రీన్ కి అగనెస్ట్ గా ఫైట్ చేస్తున్నారా? మన పిల్లలు మీతో పాటే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ లూప్ నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావాలి. అర్థమైంది కదా? అంటే ఈ స్క్రీన్ డోపమిన్ లూప్, డిపెండెన్సీ లూప్ నుంచి బయటకు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి అంటే ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లలకి ప్రిపేర్ చేయడం. అంటే సడన్ గా ఫోన్ లాక్కోకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. 10 మినిట్స్ తర్వాత స్క్రీన్ ఆఫ్ చేస్తావా, నేను ఆఫ్ చేయాలా? 5 మినిట్స్ తర్వాత స్క్రీన్ ఆఫ్ చేస్తావా, నేను ఆఫ్ చేయాలి? అంటే మీరు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు, వాళ్ళకి బ్రెయిన్ కి ప్రిపేర్ కూడా చేస్తున్నారు. సెకండ్ థింగ్, తర్వాత డోపమిన్ అనేది, స్క్రీన్ అనేది వాళ్ళకి హై ఎగ్జైట్మెంట్ జోన్. అంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేసే యాక్టివిటీ. తర్వాత వెంబడే దాని తర్వాత ఇంకొక ట్యూషనో, లేకపోతే వాళ్ళు ఎంజాయ్ చేయని యాక్టివిటీస్ లో పంపిస్తే పిల్లలు యాక్సెప్ట్ చేయరు. అలా కాకుండా ఈ హై డోపమిన్ లెవెల్స్ ఉన్న యాక్టివిటీని ఇంకొక హైయర్ మోడరేట్ లెవెల్స్ ఆఫ్ డోపమిన్ ఉన్న యాక్టివిటీతో ఇన్వాల్వ్ చేయండి. అంటే ఆఫ్టర్ స్క్రీన్ పిల్లలకి ఇంకొక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ, అంటే వాళ్ళు ఎంజాయ్ చేసే యాక్టివిటీని పెట్టండి. సడన్ గా డోపమిన్ లెవెల్స్ ని ఫాల్ చేసే యాక్టివిటీలో పిల్లల్ని పడేయకండి. సో వాళ్ళు కుకింగ్ ఎంజాయ్ చేస్తున్నారా, పెయింటింగ్, డాన్సింగ్, మ్యూజిక్, లేకపోతే అవుట్డోర్ గేమ్స్, ఏదో ఒకటి. సో ఆ హై ఎగ్జైట్మెంట్ లెవెల్ నుంచి నెక్స్ట్ ఇంకొక హై ఆర్ మీడియం ఎగ్జైట్మెంట్ లెవెల్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళండి. సడన్ గా నెక్స్ట్ చదువు, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని యాక్టివిటీలో తీసుకెళ్తే ఈ లూప్ నుంచి బయటకు రావడం చాలా చాలా కష్టం అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంది పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. పిల్లలని స్క్రీన్ చాలు అని చెప్పేసి మీరు ఆ టైంలో స్క్రీన్ చూస్తే నో, పిల్లల బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ చెయ్యదు. వాళ్ళ బ్రెయిన్ ఇంకా స్క్రీన్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో పిల్లలు ఆ టైంలో స్క్రీన్ చూడొద్దు అనుకుంటే యాజ్ పేరెంట్స్ మీరు కూడా ఓకే
మీరు కూడా స్క్రీన్కి దూరం ఉండండి. మీకు ఒకవేళ ఎమర్జెన్సీ వర్క్ ఉంటే ప్లీజ్ పిల్లలు లేని చోట పని చేసుకోండి, లేకపోతే రూమ్కి వెళ్ళి పని చేసుకోండి. మీరు ఫోన్ చూస్తూ, మీరు ల్యాప్టాప్ చేసి చూస్తూ, లేకపోతే మీరు స్క్రీన్ చూస్తూ పిల్లలని స్క్రీన్ చూడొద్దు అని అంటే నో. పిల్లలు మనకు చెప్పేదానికంటే మనని చూసి, మనం చేసే పనులను చూసి ఎక్కువ కాపీ చేస్తారు, రైట్? సో మీకు అర్థమైంది కదా, డోపమిన్ ఇట్స్ ఎ కెమికల్ హార్మోన్, ఇట్స్ ఎ హ్యాపీ హార్మోన్. ఈ డోపమిన్ లెవెల్స్ మనం రియల్ లైఫ్లో పిల్లలకి న్యాచురల్గా రిలీజ్ అయ్యేటట్టు మనం యాజ్ పేరెంట్స్ పిల్లలకి హెల్ప్ చేయాలంటే అవుట్డోర్ యాక్టివిటీస్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయండి పిల్లలకి. ఎంతసేపు స్క్రీన్ కాదు. అండ్ స్క్రీన్లో కూడా లాంగ్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్, ఒకవేళ నిజంగా మీకు పిల్లలకి ఎడ్యుకేషనల్ వీడియోస్ చూపిద్దామంటే షో దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ కంటెంట్. షార్ట్స్ వద్దు, రీల్స్ వద్దు, బికాజ్ అది ఇన్స్టెంట్ డోపమిన్ రిలీజ్ ఇస్తుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. సో మీకు ఐ హోప్ మీకు అర్థమైంది ఈ డోపమిన్ లూప్ నుంచి పిల్లలని బయటకు ఎట్లా తీసుకురావాలని. అండ్ యాజ్ పేరెంట్స్ మీరు ఇంకా మీ పిల్లలు ఒకటే టీమ్ అండ్ స్క్రీన్ ఇంకొక టీం, ఆపోజిట్ టీం. సో పిల్లలతో కలిసి ఫైట్ చేయండి, పిల్లలకు అగెనెస్ట్ గా ఫైట్ చేయకండి, ఓకే? అండ్ తెలియకుండానే పిల్లలని ఆ లూప్ లోకి ఇంకా పడేయకండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతే ఐఎమ్ రెడీ టు ఫైట్ అగెనెస్ట్ స్క్రీన్ అని చెప్పేసి, అండ్ నేను ఇంకా నా పిల్లలు ఒకటే టీం అని ఏదో ఒక మీకు అర్థమైనట్టు ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బికాస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు కమెంట్ చేస్తే మీరు కమిట్మెంట్ తీసుకున్నట్టు. అండ్ మీరు కమిట్మెంట్ తీసుకుంటే మీరు యాక్షన్ టేకర్స్ అవుతారు. మీరు యాక్షన్ తీసుకుంటే రియల్ లైఫ్లో మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో విత్ దిస్, నేను డాక్టర్ శ్వేతా రెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వేరే మదర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ పేరెంటింగ్ టిప్స్. థ్యాంక్ యూ.